హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. విఘ్నేశ్వరునకు, ఆదిపరాశక్తికి, త్రిమూర్తులకు, పంచభూతములకు, సప్తఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహములకు నమస్కారం. మా భువనేశ్వరి మాత మీ అందరికీ శుభం చేకూరాలని మనసా వాచ కర్మేణ కోరుచున్నాను. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రస్తుతం టాపిక్ పూర్ణబాహు ప్రవేశము. వాస్తు శాస్త్రంలో పూర్ణబాహు ప్రవేశము, హీనబాహు ప్రవేశం అని చెప్పిన ఉన్నాయి. దాని భావమే హీనము అంటే మంచిది కాదని చెప్పని, పూర్ణం అంటే పరిపూర్ణం అని చెప్పాను. సపోజ్ ఇప్పుడు మనది ఒక తూర్పు ఇల్లు ఉన్నది, తూర్పు వైపున మెట్లు వేస్తాము. ఆ మెట్లు ఎక్కి మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎడం చేతి మీదుగా మనం ఇంట్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. ఎడం చేతి మీదుగా ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళామో దానివల్ల బంధువులతో సంబంధ బాంధవ్యంలో, ఇతరులతో సంబంధం తగ్గడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఈశాన్య మూలకి వెళ్ళి అక్కడ కొద్దిగా చెప్పులు వదిలి మళ్ళీ మనం దక్షిణ వైపు తిరిగి అప్పుడు ఇంట్లోంచి లోపలికి వెళ్ళేటట్టయితే ఇంట్లోకి అప్పుడు కుడి చేయి మీదుగా మనం వెళ్ళగలం. అదే పడమర వాకిలి అయ్యేటట్టయితే పడమర ఇంటి ముందు మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి మీదుగానే మనం లోపలికి వెళ్ళగలం. దీన్ని పూర్ణబాహు ప్రవేశం అని చెప్పమాట. అట్లాగే మన రోడ్డు కూడా సపోజ్ ఉత్తరం రోడ్డు, ఈ ఉత్తరం రోడ్లో నుంచి ఈశాన్యంలో నుంచి మనం ఇంట్లోకి వస్తున్నాము అంటే పడమరేపు వస్తున్నాము, ఈశాన్యంలో నుంచి పడమరేపు వస్తున్నాము. మన ఇల్లు ఉత్తరం వాకిలి, ఉత్తరం వైపు తిరిగినప్పుడు ఎడం చేతి మీదగానే మనం ఇంట్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. దీన్ని హీనబాహు ప్రవేశం అని చెప్పి అంటాం. అప్పుడు ఏం చేయాలి, కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటట్టయితే కుడి చేతి మీదుగా మనం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. కనుక ఏ దిక్కు రోడ్డు ఉన్నా సరే ఎడం చేతి మీదుగా మనం ఇంట్లోకి వెళ్ళినా, మెట్లెక్కినప్పుడు ఎడం చేతి మీదుగా మనం ఇంట్లో ద్వారంలో ప్రవేశించినా దీన్ని హీనబాహు ప్రవేశము అంటే ఇతరులతో, బంధువర్గంతో సంబంధ బాంధవం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల బాహు ప్రవేశం శుభమని ఋషీశ్వరులు చెప్పుకున్నారు. కాబట్టి మీకు విషయం అర్థమైంది. తూర్పు వాకిలికి ముఖ్యంగా మనం మెట్లెక్కినాక పైకి స్లాబ్ మీద వెళ్ళినాక మనం ఎడం చేతి మీదుగా తిరగకుండా కొంచెం ముందుకు వెళ్ళి చెట్టు అక్కడ ఇప్పి కుడి చేతి మీదుగా లోపలికి వెళ్ళాలి. అదే తూర్పు వాకిలి మనం ఈశాన్యంలో నుంచి వచ్చేటట్టయితే ఎడం చేతి మీద లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అదే వాయువులో నుంచి వచ్చేటట్టయితే ఉత్తరం వాకిలికి కుడి చేతి మీదుగా లోపలికి వెళ్ళొచ్చు. అదే తూర్పు వాకిలికి ఈశాన్యంలో నుంచి వచ్చేటట్టయితే మనకి ఎడం చేతి మీద లోపలికి వెళ్తాం. అందువల్ల మనం ఏ దిక్కు నుంచి వస్తున్నాం అనేటిది కాదు మెయిన్. మనం ఇంట్లో నుంచి తిరిగేటప్పుడు ఎడం చేతి మీద తిరుగుతున్నామా, కుడి చేతి మీదుగా తిరుగుతున్నామా అనేది ముఖ్యం. మనకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి మీదుగా టర్న్ అయ్యి లోపలికి వెళ్ళాలి. ఆ వాకిట్లోకి వెళ్ళేటప్పుడు మనం డాబా మీద కూడా స్లాబ్ ఎక్కినప్పుడు కూడా మెట్లు ఎక్కినప్పుడు కుడి చేతి మీదుగా లోపలికి వెళ్ళేటటువంటి లాభం. ఒక తూర్పు వాకిలికి మనం ఎడం చేతి మీదుగా లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దక్షిణ వాకిలికి ఎడం చేతి మీదుగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. పడమర ఉత్తరానికి కుడి చేతి మీదుగానే మనం లోపలికి వెళ్తాం అనేటటువంటిది ఉంటుంది అనమాట మెట్లు ఎక్కినప్పుడు. అందులో అట్లాగే రోడ్లు కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఎటు నుంచి వెళ్తున్నాం ఏంటి అనేటువంటి దానిలో అందరూ ఈశాన్య నడక మంచిదే అని చెప్పి అంటారు. అదే తూర్పు వాకిలి ఈశాన్య నడక మంచిదే, మళ్ళీ మనం ఇంటికి వచ్చేటప్పుడు ఎడం చేతి మీద లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని హీనబాహు ప్రవేశం ఉంది. కాబట్టి అది తెలుసుకొని తదనుగుణంగా 2 స్టెప్స్ ముందుకేసి కుడి చేతి మీద లోపలికి వెళ్ళేటట్టు మీరు సుఫలితాలు అనేటువంటి పొందగలరు. గుడి ఉన్నది, గుడిలో ప్రదర్శన చేస్తున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం ప్రదర్శన చేస్తాం. ప్రదర్శన చేసి గుడిలోకి మీరు ఎలా వెళ్తారో చూడండి, కుడి చేతి మీదుగానే లోపలికి వెళ్తారు. అందువల్ల మనకి ఈ పూర్ణబాహు ప్రవేశము, హీనబాహు ప్రవేశం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి మనకి ఇల్లు అనేటటువంటిది ఆ దిక్కును అనుసరించి మనం కడతాం. కాబట్టి మనం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మటుకు ఈ కుడి చేయి మీదుగా లోపలికి వెళ్ళేలాగా మీరు ప్రయత్నం చేయండి. మీరు మంచి శుభ ఫలితాలు పొందుతారు. మంగళం మాత్ శుభం భూయాత్.